Okay. Is my voice audible? నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా అందరికి? Yes, Anna. Yeah. Okay. So I hope there is no disturbance from the sound point of view. Anyways, thank you very much for inviting me to yet another एक और మరొకసారి ములాఖాత్ లాగా మనం within the church, within the ఫ్యామిలీ మనం కలుసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత. ప్రభు అవకాశాల్లో చాలా సార్లు మనం విస్తరణ లేకపోతే విస్తృతంగా మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హైదరాబాద్ సిటీలో కూడా వేరు వేరు సంఘాలుగా వేరు గుంపులుగా వేరు ఇన్ఫ్లుయెన్షియల్ లేకపోతే మన ప్రభావంలో ఎవరెవరినైతే ప్రభు దగ్గరికి నడిపించగలమో వారిని నడిపిస్తూ ఆ స్థానిక ప్రాంతాల్లో మనం ఒక సంఘంగా కూడటం అన్నది చాలా సంతోషకరమైనటువంటి అంశము, సంతోషకరమైనటువంటి పని. అది మనం చేస్తూ ఉండాలి. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ జయగీత సెడ్ జస్ట్ నౌ. జయగీత గారు ఇంతవరకు తన సాక్ష్యంలో పలికినటువంటి మాటలకు నేను చాలా సంతోషిస్తున్నాను. బికాస్ ఆమె పడినటువంటి అంటే ఆమె రుచి చూసినటువంటి, అంటే సంఘంలో మీరు మాట్లాడకండి, స్త్రీలు మాట్లాడకూడదు, బయటికి వెళ్ళకూడదు, బయట సువార్తలు చేయకూడదు, ఇలాంటి బోధ దురదృష్టవశాత్తు క్రైస్తవ సంఘాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సంఘాల్లో మనకు కనిపిస్తా ఉంది. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో గొప్ప గొప్ప జ్ఞానులుగా కూడా వాళ్ళని వారు పిలుచుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మరి 6వ శతాబ్దంలోనే క్రైస్తవ మహిళలకు, 3వ శతాబ్దంలోనే క్రైస్తవ మహిళలకు ఎంపవర్మెంట్ ఇచ్చినటువంటి క్రైస్తవ భావజాలం ఈ నేటికి 21వ శతాబ్దంలో కూడా మహిళలను మీరు వెనకలు కూర్చోండి, మీరు మాట్లాడకండి, మీకు వాక్యం అలా చెప్తోంది అంటూ వాక్యానికి భిన్న ఆలోచనలు పులిమేటటువంటి వాళ్ళు ఇంకా మన మధ్యలో ఉండటం నిజానికి చాలా బాధాకరం. అలాంటి బాధాకరమైనటువంటి ఆలోచనలను నేను మనస్ఫూర్తిగా వాక్యపు వెలుగులో అది వాక్యానుసారమైనది కాదు అని నమ్మి మరీ చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను అని అంటే, క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ స్త్రీలు వారి నాయకత్వం అయినా సరే, వారి వాక్య పరిచర్య చేయటమైనా సరే, అలాగే బయటికి వెళ్ళి స్వార్థ పరిచర్య చేయటమైనా సరే తప్పకుండా చేయవచ్చు. అలా చేయటానికి ప్రభువైన యేసు క్రీస్తే తానే స్త్రీలకు అవకాశం ఇచ్చినట్లుగా, స్త్రీల ద్వారా ఆ పరిచర్యను చేసినట్లుగా మనం చాలా సార్లు చూసుకున్నాం. ఇక మీదట కూడా ఎప్పుడెప్పుడైతే ఇలాంటి దుర్బోధలు, ఎప్పుడెప్పుడైతే ఇలాంటి తప్పుడు అవగాహనలు అన్నటువంటి ఆలోచన పద్ధతి క్రైస్తవ సంఘంలో విస్తరిస్తూ వస్తుందో అప్పుడప్పుడు మన గొంతు విప్పుతూనే ఉంటాం, మనం మాట్లాడుతూనే ఉంటాం. దానికోసం మనం ఒకవేళ మనల్ని నిమ్న స్థాయి క్రైస్తవులు గాను, లేకపోతే అవగాహన లేని క్రైస్తవులు గాను అవతలి వారు భావించినప్పటికీ పర్వాలేదు. మన స్త్రీల కోసం, లేకపోతే మన సహోదరుల కోసం మనం నిలబడాల్సినటువంటి, లేకపోతే మన గొంతుకుగా ఉండాల్సినటువంటి ఆ అవకాశము చేజార్చుకోకుండా ఉండాలి. నవీన్ కు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా నేను చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి మనవి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి నా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, నెవర్ let our fellowships become man focused or man centered. కేవలం పురుషునికి మాత్రమే ఆధిక్యతనిచ్చేటటువంటి పురుషాధిక్య సంఘాలుగా మనం ఎప్పటికీ మారకుండా ఉండేటట్లుగా మనం వీలైనంత వరకు మనం పాటుపడాలి. అలాగే అంత మాత్రమే కాకుండా స్థానిక సంఘంలో ఇక్కడ యాప్రాల్లో అయినా సరే, అక్కడ చిలకలగూడలో అయినా సరే, ఇక్కడ దాన్ని ఏమంటారు నేరేడ్మెట్లో అయినా సరే, నిజాంపేట్లో అయినా సరే, లేకపోతే దాన్ని ఏమంటారు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని బ్రాంచెస్ చాలా మనం ఇంతమందిని కలిసి మనం ఒక సంఘంగా, ఒక సమూహంగా ఎదుగుతూ ఉన్నప్పటికీ ఏ ఒక్క వ్యక్తి హైలైట్ అవ్వకుండా మన స్థానిక గుంపులలో మనం ఈ విధంగా ఎదుగుతున్నామో అక్కడ స్త్రీలకు పెద్దపీట వేయాలి. స్త్రీలకు we need to empower our women. We need to empower our women in the word of God, in the leadership, in actually coming forward and leading the entire congregation, putting the entire congregation together and glorify God in such positions. అలాంటి పొజిషన్స్ లలో కూడా స్త్రీలు ముందుండి
నడిపించి స్త్రీలు అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయగల సామర్థ్యం వారికి ఉంది. చేయలేరు, వాక్యం అలా బోధించట్లేదు అని చెప్పే కుహనా మేధావులను పక్కన పెట్టి మనం వాటి వైపు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన స్త్రీమూర్తులకు వీలైనంత వరకు అవకాశం, వీలైనంత వరకు ప్రోద్బలం ఇచ్చి ముందుకు పెట్టేటటువంటి బాధ్యతను కూడా నేను స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అర్థిస్తున్నాను అలా చేయమని. అంత మాత్రమే కాదు, స్థానికంగా ఉన్నటువంటి కమిటీస్ ఏవైతే ఉంటాయో, మన లీడర్షిప్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా వీలైనంత వరకు కనీసం ఒక 40 నుంచి 45%, లేకపోతే 50%, వీలైతే 60% కూడా స్త్రీలను ఉంచడానికి వారికి ఉన్నటువంటి క్వాలిటీస్, వారికి ఉన్నటువంటి అవకాశమును బట్టి, వారికి ఉన్నటువంటి తలాంతులను ఉపయోగించుకోవటానికి కూడా మనం ఎప్పుడూ వెనకాడకూడదు. అలా నవీన్ చేస్తున్నందుకు, అలా మిగిలిన మన సహోదరులందరూ కూడా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చిలకలగూడ ఫెలోషిప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దట్. అండ్ మన సంఘము, క్రైస్తవ సంఘము, మన సంఘం అంటే నా ఉద్దేశంలో సార్వత్రిక క్రైస్తవ సంఘము ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తూ వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలుగా అసలు స్త్రీకి హక్కు ఉందా లేదా అని ఆలోచించే సమయంలో స్త్రీకి పెద్దపీట వేసి స్త్రీ ద్వారా ఎన్నో విషయాలను క్రైస్తవ సంఘంలో స్త్రీ బిషప్లను కూడా మనకు దాన్ని ఏమంటారు, బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. వాటి గురించి సమయం వచ్చినప్పుడు నేను ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మాట్లాడతాను. కానీ ఈ రోజు ప్రత్యేకంగా మరి యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి చిలకలగూడ ఫెలోషిప్ కేవలం 4 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. 4 పాయింట్స్ లో నేను చెప్పాలనుకున్నది ముగించాలని ఆశపడుతున్నాను. చర్చ్, సంఘము అన్నది వాట్ ఇట్ ఈస్ నాట్, అసలు అది ఏం కాదు అన్న విషయాన్ని నేను ముందు మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత చర్చ్ అన్నది ఏంటి అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సంఘము అన్నది ఒక బైబిల్ క్లాస్ కాదు. సంఘము అని అంటే చాలా మంది మనసుల్లో ఈ రోజుకు వచ్చేటటువంటి అవగాహన ఏమిటి అని అంటే ఇది ఒక బైబిల్ క్లాస్. మనం అక్కడికి వెళ్ళి కొన్ని పాయింట్స్ రాసుకుని నేర్చుకుని నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకొక 10 మందికి చెప్పడానికి ఉపయోగపడే తర్బీదు కేంద్రం, ట్రైనింగ్ సెంటర్ అని అనుకుంటారు. చర్చ్, సంఘములో ట్రైనింగ్ ఒక భాగమైనప్పటికీ ట్రైనింగ్ క్లాస్ అనేది సంఘం కాదు. దట్ ఈస్ నాట్ ద వెరీ ఓన్లీ పర్పస్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశాలలో కేవలం ట్రైనింగ్ మాత్రమే లేదు, మొదటి విషయం. రెండవది, సంఘము అనంటే బిల్డింగ్ కాదు. మనకు బిల్డింగ్స్ అవసరం, మనకు పెద్ద పెద్ద కట్టడాలు అవసరం. అవి చిహ్నాలుగా కనిపించాలి. ఆ చిహ్నాలు మన ఉనికిని, క్రైస్తవ సంఘ ఉనికిని, అలాగే దేశాన్ని నడిపించేటటువంటి క్రైస్తవ నాయకుల యొక్క ఉనికిని తెలియజేస్తాయి. కాబట్టి అటువంటి కట్టడాలు, అటువంటి చిహ్నాలు మనకు కావాలి. అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఉదాహరణకు మీరు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత బయటకు వస్తే సెయింట్ థామస్ ఎస్పీజీ ఈ చర్చ్ సిలువ కనిపిస్తుంది. ఆ చర్చ్ చూసినప్పుడు ఒక రకమైనటువంటి సంతోషం, ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, ఆ లోపల ఏం జరుగుతోంది దాని గురించి మనం ఆలోచిద్దాం. దట్ ఈస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ చిహ్నాలు మనకు కావాలి. చిహ్నాలు మనం పెట్టిన స్కూల్స్, మనం కట్టినటువంటి బళ్ళు, మనం కట్టినటువంటి ఆసుపత్రులు, మనం కట్టినటువంటి చర్చ్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా కావాలి. కానీ అవి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. చాలా జాగ్రత్తగా మనం వీటిని డిఫరెన్షియేట్ చేయాలి. దోస్ ఆర్ నాట్ ది ట్రూ పర్పసెస్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశాలలో అవి కనిపించవు మనకి ఎక్కడా కూడా. అలాగే చర్చ్ ఈజ్ నాట్ ఎ గ్యాదరింగ్. అంటే మనం ఒక చోట కలిసి మాట్లాడుకోవటానికి, లేకపోతే ఒక చోట కలిసి సామాజిక కార్యక్రమాలు, అలాగే స్పిరిచువల్ అంటే క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు కొన్ని స్పిరిచువల్ అయిపోతాయి అన్నమాట. అవి చేసుకోవటానికి, అలాగే వాక్యము విప్పి చదువుకోవటానికి మాత్రమే, లేకపోతే ఒక గంట వచ్చేసి పాటలు పాడి దాన్ని ఏమంటారు, కొంచెం వాక్యం చదివేసి ఆ తర్వాత కొంచెం మనకు కావలసినటువంటి మంచి మాటలు వాక్యం ద్వారా వినేసి ప్రార్థించుకుని వెళ్ళిపోయేటటువంటిది, అది మాత్రమే సంఘము అన్నటువంటి ఆలోచనల్లో కూడా చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ అలాంటి వాళ్ళు ఈరోజు ఎక్కువ మందిగా ఉన్నారు. ఎందుకు అనంటే దాన్ని మనం ఏమంటాము అనంటే నామకార్థ లేకపోతే సండే సంఘాలు అని పిలుస్తారు. సో నామకార్థ సండే సంఘాలు కూడా క్రైస్తవులు కాదు అని అనడానికి వీల్లేదు. మనందరము క్రైస్తవులు అయినప్పటికీ మనం వృద్ధి పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాల్లో మనం అవగాహనను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4వదిగా క్రైస్తవ సంఘము అని అంటే దాన్ని ఏమంటారు, కేవలం ఒక చోటుకి వచ్చి మనకు ఒక డాక్ట్రినల్ స్టాండ్, అంటే
నేను ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఈ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ ఒక గుంపుగా అయ్యాం కాబట్టి మేము చర్చ్ అనేది కూడా కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ద చర్చ్ ఈజ్. సిద్ధాంతములో ఐక్యత కలిగినంత మాత్రాన మన సంఘముగా అది మన ప్రైమరీ పర్పస్ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తారు. అది కూడా నిజానికి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది సంఘము కాదు అని చెప్పడానికి చాలా కనీసం ఒక 100 మనము మాట్లాడుకోవచ్చు. దానంతటికి సమయం లేదు కాబట్టి మనం సంఘం అంటే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్న విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో గనక మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో గనక మనం చూసినట్లయితే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారు గాను, కొందరికి ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను, కొందరిని నియమించను. అందరూ అపోస్తలులు, అందరూ ప్రవక్తలుగా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములా చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ భాషల అర్థం చెప్తున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం మీకు చూపుచున్నాను అంటూ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో సంఘము అన్నది, ది చర్చ్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కొరకు మనము ఉన్నాం. అందుకనే ఈరోజు మనం ఏ సంఘం గురించి అయితే మాట్లాడుకున్నామో దాన్ని కాగ్ ఫెలోషిప్ అని అన్నప్పుడు చర్చ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నటువంటి పేరు పెట్టుకున్నారు. ఇట్స్ an excellent thing. The very purpose of the existence of church is to glorify God. దేవుని మహిమ పరచడం కోసం ఒక సమూహముగా మనం ఇక్కడ కట్టబడి ఉన్నాం. ఇది మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని మహిమ పరచడం అని అంటే వారానికి ఒకసారి కలిసి భజన చేసుకుని వాకింగ్ దగ్గర ఇంటికి వెళ్ళిపోవటం కాదు. ఇంటికి వెళ్ళిపోవటం కూడా దేనికి అని అంటే, చచ్చిపోతే నేను పరలోకం వెళ్ళిపోవాలి కాబట్టి ఈ టికెట్ కోసం, ఆ పరలోకం వెళ్ళటం కోసం ఈ యాక్సెస్ ఒకటి కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు కదా, నా శరీరంలో భాగంగా ఉంటేనే మీకు ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఆయన యందు క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండాలంటే ఏదో ఒక సంఘంలో మనం మెంబర్షిప్ లో ఉండాలి. ఏదో ఒక సంఘంలో ఉంటే ఆయన నందు ఉంటాం. ఆయన మనం చచ్చిపోయామంటే పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఇది దౌర్భాగ్యపు సువార్త. ఈ దౌర్భాగ్యపు సువార్తను తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటన కారణంగానే చర్చ్ మెంబర్షిప్లు పెరిగేటటువంటి పద్ధతి. కానీ ఇది క్రైస్తవ సంఘం యొక్క ఉనికి. క్రైస్తవ సంఘం ఎందుకుంది, అసలు క్రైస్తవ సంఘాన్ని ప్రభు స్థాపించడానికి గల కారణం ఏమిటి, ఈ విషయాల్లో ఏమాత్రము అవగాహన లేనటువంటి వారు, మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి వారు, పుస్తక జ్ఞానము కలిగినటువంటి వారు, కొన్ని అవగాహన రాహిత్యముతో మాట్లాడేటువంటి మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మని శక్తి కలిగి జీవించటము మన క్రైస్తవ సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ పరిశుద్ధాత్మని శక్తి కలిగి జీవించటం ద్వారా పరమందున్నటువంటి దేవునికి, త్రియేక దేవునికి మహిమ కలగాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచనను, లేకపోతే దేవుని యొక్క రాజ్య స్థాపనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరముగా యేసుక్రీస్తు లాంచ్ చేసినటువంటి, యేసుక్రీస్తు స్థాపించినటువంటి, మొదలు పెట్టినటువంటి ఆయన రాజ్య స్థాపనను జరిగించు వారము క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్నాం. ఈ క్రైస్తవ సంఘము స్థానికంగా ఉన్నప్పటికీ సార్వత్రికము కూడా. స్థానికంగా కలుసుకుంటూ ఉన్నటువంటి కొందరు క్రైస్తవ విశ్వాసులు దేవుని రాజ్యము అన్నటువంటి జీవన విధానం, దేవుని రాజ్యము అన్నటువంటి ఆలోచన సరళి, దేవుని రాజ్యము అన్నటువంటి ఆలోచన పద్ధతిలో ఎవరైతే కలిసి ఒక చోటికి వస్తారో, చచ్చిపోయి పరలోకం పోవాలి అన్నటువంటి ఐడలైజింగ్ హెవెన్, లేకపోతే పరలోకాన్ని ఒక విగ్రహంగా చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. పరలోకాన్ని విగ్రహంగా చేసుకొని తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంటారు. పరలోకాన్ని విగ్రహంగా చేసుకోవటం కాకుండా దేవుని సన్నిధిని, ఆ దేవుని సన్నిధిలో, పరలోకం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, అక్కడికి వెళ్తే మనం బాజా భజంత్రీలతో గిటార్ కొట్టుకుంటూ, లేకపోతే దాన్ని ఏమంటారు పియానో వేసుకుంటూ చప్పట్లు కొట్టి పాట పాడతాం. ఆ తర్వాత ఏం చేస్తాం, జీవితాంతం అదే చేస్తాం. ఎంత జీవితాంతం, ఫర్ ఇటర్నిటీ అనేటటువంటి ఐడియా ఏదైతే ఉందో ఆ పరలోకం గురించి మాట్లాడుతున్నాను.
ఆ పరలోకము మాత్రమే మనకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే పరలోకాన్ని ఐడలైజ్ లేకపోతే విగ్రహారాధన, పరలోకం అనే విగ్రహారాధనలోకి వెళ్ళిపోతూ ఉన్నారో, ఆ పరలోకం కోసం, ఆ పరలోకాన్ని సంపాదించడం కోసం మాత్రమే వారి జీవితాన్ని కేవలము బైబిల్కు, కేవలము సంఘానికి, మిగిలిన కళ్ళు మూసుకొని మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అన్నది అన్నిటినీ కూడా మర్చిపోయేటటువంటి మూర్ఖ ప్రజానికం, క్రైస్తవ మూర్ఖ ప్రజానికం ఎవరైతే ఉన్నారో వారి గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాను. క్రైస్తవ సంఘమైనటువంటి లేకపోతే కాగ్ ఫెలోషిప్ లో ఇటువంటి ఆలోచన కలిగిన వారు ఎవరు ఉండకూడదు. ఇటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటే పరిపక్వతలోనికి రావాలి. పరిపక్వత ఏమిటి అని అంటే, ప్రభువు ఇక్కడ మనం ఎందుకు ఉంచాడు అనంటే, మనము అపోస్తలముగా, మనము ప్రవక్తలముగా, మనము బోధకులముగా, మనము ప్రభుత్వములు చేయు వారముగా, మనం భాషలు మాట్లాడు వారముగా, మనము దాన్ని ఏమంటారు ఉపకారములు చేయు వారముగా ఈ ప్రపంచంలో బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మీరు ఈ లోకమునకు వెలుగు, మీరు ఈ భూమికి ఉప్పు, మీరు వెలుగు మరియు ఉప్పుగా జీవించినప్పుడు పరలోకమందున నా తండ్రి మహిమ పొందుతాడు. ద గ్లోరీ of God is the purpose of the church. The purpose of the church is not to die and go to heaven. సచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోవటం అన్నది సంఘము యొక్క ప్రధాన లక్ష్యం కాదు. ప్రధాన లక్ష్యం ఏమిటి అనంటే, దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ ఎలా రావాలి అనంటే, పరిశుద్ధాత్మని చేత నింపబడి, ఆయన ఏ విధంగా అయితే అపోస్తలులు పంపగా వెళ్ళినటువంటి వారిని అపోస్తలు అంటారు. పంపగా, ఎవరు పంపగా? ప్రభువైన యేసు క్రీస్తు పంపగా వెళ్ళినటువంటి వారిని అపోస్తలులు అని పిలుస్తారు. అపోస్టల్ అన్నటువంటి, లేకపోతే అపోస్తలోస్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే, ద వన్ దట్ ఈస్ సెంట్, పంపబడినటువంటి వారు. 12 మందిని ప్రభువైన యేసు క్రీస్తు పంపారు. ఆ అపోస్తలుల జాబితాలోకి మిగిలిన వారు రాకపోయినప్పటికీ వారి చేత పంపబడిన వారు వారి అపోస్తలులు. ఆ తరువాత అలాగే 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 పంపబడిన వారు ఎవరైతే పయనీరింగ్ వర్క్, కొత్త స్థలాలకు, క్రొత్త రంగాల్లో, క్రొత్త పవర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాం కదా, అంటే అధికార కేంద్రాలు, ఆ అధికార కేంద్రాలలోనికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాజ్యమును చాటడానికి ఎవరైతే వెళతారో అటువంటి వారిని అపోస్తలుడు అని పిలవచ్చు. పంపబడిన వారుగా, సంఘము చేత పంపబడిన వారుగా, సంఘమునకు రిప్రజెంట్ చేస్తూ వెళ్ళిన వారుగా. అలాగే పీపుల్ హూ స్పీక్ ట్రూత్ ఇన్ పవర్, పీపుల్ హూ స్పీక్ ట్రూత్ to call the world into accountability. ఈ లోకాన్ని అకౌంటబిలిటీలోనికి పిలవగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రవక్తలు అని అంటే, రేపు మీ ఇంట్లో కూరగాయలు వండుకుంటారా, రేపు మీకు కొడుకు పుడతాడా అని చెప్పేవాళ్ళు కాదు. అది భవిష్య జ్ఞానం చెప్పేటటువంటి, లేకపోతే భవిష్య వక్తలు అన్నటువంటి మాట ఈ ప్రవక్తలకు ఉపయోగపడినప్పటికీ, ప్రైమరీగా ప్రవక్తలు అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుని వాక్యమును అనుసరించి, దేవుని వాక్యము యొక్క ఆ విశాలమైనటువంటి దృక్పథంలో, దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున, దేవుడిచ్చినటువంటి ప్రేరణతో, లేకపోతే దేవుడిచ్చినటువంటి ప్రోద్బలముతో జరగబోవు లేకపోతే సంఘము తలపెడుతున్నటువంటి మహాకార్యములను ధైర్యముగా సంఘము ఎదుట, అలాగే లోకము ఎదుట ప్రకటించగలిగినటువంటి వారు. ఏలియా ప్రకటించినట్లు, ఎలీషా ప్రకటించినట్లు, అలాగే బాప్తిసం యోహాను ప్రకటించినట్లు, ఇలా ప్రవక్తలందరూ దేవునికి మరియు నరులకు మధ్యలో నిలబడి ప్రకటించినట్లు, ఇప్పుడు మనల్ని పంపినటువంటి ప్రభువైన యేసు క్రీస్తుకు, సంఘమునకు ప్రతినిధులముగా ప్రకటించగలగటం, మంచి సువర్తమానము, మంచి దేవుని యొక్క జ్ఞానము, మంచి దేవుని యొక్క రాబోవు సంగతులను సైతము తెలుసుకొని ప్రకటించగలగటం, తెలుసుకోవటం, దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో తెలుసుకోగలగటం, ఇవన్నీ కూడా దేవుని సంఘములో ఉన్నటువంటి మనకు వరములు. ఈ వరములు తెలియనటువంటి వారు సంఘమును ఇంకా రుచి చూచినట్లు కూడా దానికి అర్థం కాదు. ఎందుకు అంటే, ప్రభుత్వములు చేయుటకు మనం పిలువబడ్డాం ప్రియులారా, అలాగే కృపావరములు పొందుటకు మనం పిలువబడ్డాం. ద వెరీ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈస్ టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ గ్లోరిఫై గాడ్. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనకు ఇంకొక పిలుపు కూడా ఇవ్వబడింది. సంఘముకు ఉన్నటువంటి లక్షణములు. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా
క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వారముకు వరకు ఆయన ఇలాగూ నియమించను. క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత ఏమిటి అంటే టు అటైన్ ద రిజరక్టెడ్ బాడీస్, ద బాడీస్ దట్ విల్ నాట్ బి డిఫైల్డ్ ఎనీమోర్. క్రీస్తు ఏ విధంగా అయితే రిజరక్టెడ్ బాడీతో న్యూ క్రియేషన్ ఇన్ను ఆయన లాంచ్ చేశాడో, ఒక మనుష్యుడిగా అలాగే ఒక దేవుడిగా మరి నూతన పరచబడినటువంటి లేకపోతే పునరుత్థానము చెందినటువంటి శరీరముతో ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మనుషులకు ఉన్నటువంటి హోప్, మనుషులకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ, మనము ఒక రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు సారూప్యంలోనికి అనగా రిజరక్టెడ్ బాడీస్, మనం తిరిగి లేపబడినటువంటి శరీరములతో ఆయనను పోలినటువంటి ఆయన యాటిట్యూడ్, ఆయన ఆలోచన, ఆయన దాన్ని ఏమంటారు, ది ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇమేజ్ ను కలిగి, బీయింగ్ ఇమేజ్ బేరర్స్, దేవుని యొక్క పోలికను మరియు దేవుని యొక్క పోలికను కలిగి ఆయన కోరుకున్నటువంటి జీవన విధానంలోనికి మనం సంపూర్ణముగా, అంటే ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న బలహీనతలను సైతము అధిగమించేటటువంటి ఒక పునరుత్థానంలోనికి మనం వెళ్ళేంత వరకు కూడా దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వం పొందేవారముగా ఉండాలి. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది చర్చ్. The purpose of the church is to glorify God by transforming, being new creation, transforming into the likeness of Jesus. యేసు క్రీస్తు యొక్క పోలికలోనికి వెళ్తాం. యేసు క్రీస్తు మన కొరకు ప్రార్థించినటువంటి ఈ మనం ఇంతవరకు చదివినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది 17వ అధ్యాయంలో. The purpose of the church or the purpose of the church is very well defined here. ఏమిటి అని అంటే, తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ కలిగి ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు, అంటే మనకు, ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో 12 మంది శిష్యులు, వారి ద్వారా విన్నటువంటి మనకు అన్నది తరువాత వచనాల్లో మనకు కనిపిస్తుంది. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారి మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి నీవు నాకు అనుగ్రహించి నీ వలనే కలిగిన వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. అలాగే నేను వారి యందును నీవు నా యందును ఉన్నప్పుడు వారు ఏకమై ఉండులాగున అని ప్రార్థిస్తున్నాను కదా. సో 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. the world will hate us. మనల్ని లోకము హేట్ చేస్తుంది, మనల్ని ఈ లోకము మనల్ని ద్వేషిస్తుంది. కానీ మన పర్పస్ ఏమిటి అని అంటే ఐక్యత. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఐక్యముగా ఉండుట. ఐక్యముగా ఉన్నప్పుడు మనము ఈ లోకము మనల్ని ఎదిరించినప్పటికీ, లోకము మనల్ని హేట్ చేసినప్పటికీ, లేకపోతే ద్వేషించినప్పటికీ ప్రేమించగలిగినటువంటి మనసు, వారిని చక్కదిద్దగలిగినటువంటి మనసు, ప్రపంచములను టు కాల్ ద వరల్డ్ ఇంటూ అకౌంటబిలిటీలోనికి పిలిచేంత స్థాయికి మనం ఎదిగిన వాళ్ళము అవుతాం. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను, నీ వాక్యమే సత్యము. అలా కాబట్టి నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించినావు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చావు. వీఆర్ దేవుని యొక్క మహిమను పొందినటువంటి వారము మనము. ఆ మహిమను పొందినటువంటి వారము అనేటువంటి మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, ఆయనకు రావలసినటువంటి, ఆయనకు చెందవలసినటువంటి మహిమను మన జీవన విధానం ద్వారా, మన సంఘ విధానం ద్వారా ఆయనకు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆయనకు మనము ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాని ఐక్యత లేకుండా, when we are not together, when we are not in oneness, that will not happen. ఈ వన్నెస్ వచ్చినప్పుడు జరిగినటువంటి విషయాన్ని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నుంచి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వన్నెస్ అన్నది ఏదైతే యేసుక్రీస్తు ప్రభు 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడో, నీవెందు నేను నా యందు నీవు ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో, అది 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో మనకు కనిపిస్తూ ఉన్నట్లుగా ఎలాంటి మహిమకరమైనటువంటి, లేకపోతే ఎలాంటి శ్రేయస్కరమైనటువంటి జీవన విధానమో ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 44 నుంచి 43 నుంచి చూస్తే, అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగిన, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. సో when the Spirit of God, యేసు క్రీస్తు
మనకు కంచకరువుగా అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును ఆవరించినప్పుడు, సంఘములో క్రియాశీలకంగా ఉన్నప్పుడు, ఆయన ఏదో ఒక మూలను కూర్చోబెట్టేసి ఐ నో యు ఆర్ ద థర్డ్ పర్సన్ ఆఫ్ ది ట్రినిటీ, నువ్వు త్రిత్వంలో మూడవ వ్యక్తివని నాకు తెలుసు, నేను ఆరాధిస్తున్నాను, నువ్వు గొప్పోడివి, నువ్వు అక్కడ ఉండు, నిన్ను అని ఆయనను కేవలము ఆయనను దేవుడిగా అంగీకరించినప్పటికీ ఆయనకు తావివ్వనటువంటి సంఘాలు, ఆయనకు తావివ్వనటువంటి జీవితాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. దట్ దోస్ ఆర్ సింప్లీ పీపుల్ హూ డు నాట్ వాక్ విత్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుతో నడవలేనటువంటి, నడిచే అనుభవం లేనటువంటి ప్రజలు మనకు కనిపిస్తారు. కానీ ఈ సంఘము, మన సంఘము, మీరు ఈ చిలకలగూడలో ఉన్నటువంటి సంఘానికి నేను ఇచ్చేటటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈరోజు తెలియజేసేటటువంటిది ఏమిటి అని అంటే, వీ షుడ్ బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని చేత నింపబడిన వారమై ఉండాలి. వీ షుడ్ బి పీపుల్ ఆఫ్ డిసర్న్మెంట్. మనం ఆత్మల వివేచన కలిగిన వారమై ఉండాలి. వీ షుడ్ బి పీపుల్ ఆఫ్ ప్రాఫెసీ. మనము ప్రవచించగలిగిన వారమై ఉండాలి. వీ షుడ్ బి పీపుల్ హూ ప్రే ఫర్ సిక్, హూ లే అవర్ హ్యాండ్స్ అండ్ హీల్ పీపుల్. మనం ప్రజలను స్వస్థపరచు వారముగా ఉండాలి. అలా మహత్కార్యములు, సూచక క్రియలు జరిగించు వారముగా ఉండాలి. ఈ మహత్కార్యములు, సూచక క్రియలు మన గొప్ప కోసం కాదు, దేవుని మహిమపరచడం కోసం చేయు వారముగా ఉండాలి. దానికి డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి పబ్లిసిటీ అవసరం లేదు, దానికి క్రెడిట్ కార్డ్ నంబర్లు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి మన దాన్ని ఏమంటారు, బ్యాంక్ అకౌంట్లు వేసుకో అక్కర్లేదు, ఇదేది అక్కర్లేదు. వాళ్ళ ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు, మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో స్తుతించుచు ఏకస్టర్స్. The essence of the church is to bring humanity into oneness. ఈ మానవులందరినీ ఒక్క ఏక మనస్కులుగా, లేకపోతే మానవులలో మార్పు, పరిశుద్ధాత్ముని చేత మారు మనస్సు అనుభవం. మారు మనస్సు అని అంటే అర్థం ఏమిటంటే, ఈ లోక మర్యాదను విడిచి దేవుని రాజ్య మర్యాదలోనికి రూపాంతరం చెందడం. దేవుని రాజ్య మర్యాదలోనికి రూపాంతరం చెందిన వారిని కలిపి ఒక ఏక మనస్కత్వంలోనికి తీసుకుని రావటం అన్నది సంఘము యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యములలో ఒకటి, ప్రధానమైనటువంటి ఉద్దేశాలలో ఒకటి. దట్ ఈస్ వెన్ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్. దేవుడు అప్పుడు ఆయన మహిమ పొందుతాడు. సో ఏమని రాశారు ఇక్కడ, వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. వెన్ వీఆర్ టుగెదర్, మిగిలిన వారందరి దగ్గర, ప్రజలందరిలో కేవలం విశ్వాసులే కాదు, అందరూ ఉంటారు, వారందరిని ఎదుట కూడా దయ పొందిన వారమై ఉంటాం. దయ పొందిన వారమై ఉంటాం. దయ పొందటం, ప్రజల ఎదుట దయ పొందటం అన్నది దేవుడు మన మధ్యలో ఐక్యత తీసుకుని వచ్చినప్పుడు జరిగేటటువంటి మొదటి అంశం. ప్రజలందరి ఎదుట దయ పొందుతాం. మనల్ని చూసిన వారు, మన శత్రువులు మన మీదికి హెచ్చుగా వస్తున్నప్పుడు చూస్తున్న వారు సైతము స్పందిస్తారు. చూస్తున్న వారు సైతము వీరు నిజముగా దేవుని పిల్లలు అని చెప్పగలిగేటటువంటి మనస్సు కలిగిన వారే ఉంటారు. సో దేవుని యొక్క భావజాలము విస్తరింపడానికి, దేవుని యొక్క సంఘము చేయవలసినటువంటి, దేవుని సంఘానికి ఇచ్చినటువంటి పర్పస్, ఉద్దేశాలలో ప్రధానమైనది ఐక్యత అని మనం అర్థం చేసుకోవాలి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండేది, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారి అనుదినము వారితో చేర్చుచుండేది. అనుదినము ఆ యూదులను ఆ సంఘములో చేరుస్తూ వచ్చాడు. రక్షణ పొందిన వారు ఎవరు? ఏంటి రక్షణ పొందటం అని అంటే, రక్షణ పొందటం అని అంటే చాలా సింప్లెస్ట్ అండర్స్టాండింగ్ ఏమిటి అని అంటే, ఈ లోక మర్యాదలో ఇక్కడున్నటువంటి కైసర్ అగస్తస్, లేకపోతే కైసర్ తిబేరియస్, ఆ రోజు అగస్తస్ కుమారుడైనటువంటి తిబేరియస్, అగస్తస్ ను థియాస్ అని, అలాగే తిబేరియస్ ను దేవుని కుమారుడని నమ్ముతున్నటువంటి లోకంలో అలా కాదు. ఈ రోమా పౌరసత్వంలో గనక నువ్వు చేరినట్లయితే నువ్వు రక్షింపబడిన వాడివి. యూ విల్ బి ఇన్ ద సేఫెస్ట్ కంట్రీ అని ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి విలోమంగా ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, నో 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 నో, హీ ఈస్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్. కైసర్ తిబేరియస్ ఈస్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ది యహ్వే, ఇశ్రాయేలు దేవుడు, యెరూషలేములో తన సింహాసనమును వేసుకొని ఉన్నాడు. నౌ our God returned. ఈ చిన్న దేవుడు వచ్చి ప్రజలతో జీవించేటటువంటి కాస్మోస్, దేవుడు వచ్చి ప్రజలతో తన సహవాసాన్ని కలిగి ఉండేటటువంటి ఆ బ్రాడర్ విజన్ ఏదైతే ఉందో, ఆ విజన్ కోల్పోయినటువంటి ఇశ్రాయేలు ఎందుకు కోల్పోయారు?
హృదయ కాఠిన్యం. ఏంటా హృదయ కాఠిన్యం? వారి యొక్క పాపం. ఏంటా పాపం? ఏదేను తోటలో ఆదాము చేసినట్లుగానే వారు తమను తాము దేవునికి లేకపోతే తమను తాము విగ్రహముల వైపుకు తిప్పుకోవడం. జీవము అన్నటువంటి దేవుని నుంచి వెడలి విగ్రహము అన్నటువంటి మరణము వైపుకు వెళ్ళిపోవడం. ఆ మరణము వైపుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా వచ్చి ఆ మరణాన్ని చంపి ఆయన తిరిగి లేచి పునరుత్థాన శరీరముతో మనకు ఒక హోప్ ఇచ్చాడు. ఏంటంటే మనము ఒకరోజు పునరుత్థాన శరీరముతో ఈ పాపము, ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్, ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క పర్యవసానము మరియు పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి మరియు ఏ పాండమిక్ మరియు ఏ బ్యాక్టీరియా మరియు ఏ బలహీనత లేనటువంటి ఒక సమాజం, ఒక నూతన ఆకాశము మరియు నూతన భూమిని ఆయన సృజించబోతున్నాడు. ఆయన ఆ పనిని మొదలు పెట్టేశాడు 2000 సంవత్సరాల క్రితం. బై రెన్యూయింగ్ హిస్ బాడీ, ఆయన సొంత శరీరాన్ని ఆయన తిరిగి లేపుకోవటం ద్వారా నూతనత్వాన్ని ఆయన ఒక చిగురుగా, ఒక విత్తనముగా నాటినటువంటి తన పాత శరీరమును ఆయన తిరిగి లేపుకోవటం ద్వారా ఆయన మొలక వేసినటువంటి దేవుని రాజ్యమును గురించి చెప్పాడు. ఆ మొలక వేసినటువంటి దేవుని రాజ్యంలో మనము యేసుక్రీస్తు నుండి విశ్వాసం నుంచి నేను ఆ పునరుత్థాన శరీరమందు ఆయన రాజ్యమందు భాగస్థులవుతాను అని ఏ రోజైతే ఒప్పుకుంటామో, ఏ రోజైతే మనల్ని మనము ఆయనకు లాయల్ గా ఆయనకు ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించుకుని ఆయన ఇచ్చినటువంటి రెస్ట్ లేకపోతే ప్రయాసపడి భారం మోయకుండా ఈ లోకంలో మనము ఈ లోక మర్యాద అన్నటువంటి భారమును విడిచిపెట్టి, సంఖ్యలను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు తిరుగుతాము. ఆ రోజు మనం రక్షింపబడిన వారం అవుతాం. రక్షింపబడిన వారము అనంటే చాలా సింపుల్ గా చచ్చిపోయి పరలోకం పోవటం కాదు. రక్షింపబడిన వారం అనంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టిన వాళ్ళం. రక్షింపబడిన వాళ్ళం అనంటే యేసుక్రీస్తు మర్యాదలోనికి వచ్చినటువంటి వారం. రక్షింపబడిన వారం అనంటే మరి రాబోవు లోకములను ఏలబోవు వారం. రక్షింపబడిన వారము అనంటే ఆయన ప్రతినిధులుగా ఏ విధంగా అయితే ఆదాము హవ్వలు ఈ ప్రపంచములను ఏలటానికి ప్రభువు ఉంచాడో ఆ విధముగా మనము ప్రపంచములను ఏలటము కోసం సిద్ధపడు వారం. దాన్ని రక్షింపబడిన వారి యొక్క జాబితాలోనికి అలాంటి వారు వస్తారు. సో number 1, to be together is the purpose of the church. To unity is the purpose of the church, and in that purpose God gets glory. Number 2, to disciple the nations. ప్రపంచములను ఈ యూనిటీలోనికి, ప్రపంచములను ఈ నూతన ఆకాశము నూతన భూమి అన్నటువంటి ఆలోచనలోనికి, భావజాలంలోనికి తీసుకొని రావటం. ప్రపంచంలో చాలా మంది తత్వవేత్తలు వచ్చారు, చాలా మంది ప్రజలు వచ్చారు, చాలా రాజ్యాలు వచ్చాయి. ఈ రాజ్యాలు దానియేలు తన ఆలోచనలో తన దర్శనంలో చూసినట్లుగా అనేక రాజ్యాలు వస్తాయి, వెళతాయి, వచ్చాయి, వెళ్ళాయి. ప్రజలను విభజించి పాలించడమే కేంద్రంగా పెట్టుకుంటాయి. అనేకమైన దుర్గాలను చెరపడతాయి. అలాగే ఏ రాజ్యాలను చెరపట్టడానికి వెళతారో ఆయా రాజ్యాలకు వెళ్లే సమయంలో ఒక ప్యారలల్ గవర్నమెంట్ గా కొంతమందిని పంపిస్తారు. వారిని ఎక్లీసియా అని ఆనాడు గ్రీకులు పిలిచారు, అలాగే రోమియులు పిలిచారు. అలాగే అదే పదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వాడుతూ, మీరు ఐ షల్ బిల్డ్ మై ఎక్లీసియా, నా సంఘమును నేను ఈ సత్యమందు, అంటే యేసు క్రీస్తు అన్నటువంటి సత్యమందు, క్రీస్తు సర్వోన్నతుని కుమారుడైనటువంటి క్రీస్తు అన్నటువంటి సత్యమందు కడతాను అని అన్నాడు. ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? ఈ లోక మర్యాద నుంచి, ఈ లోక మర్యాద వైపు నుంచి వస్తున్నటువంటి క్లచెస్ ఆఫ్ సిన్, క్లచెస్ ఆఫ్ దిస్ వరల్డ్స్, ఈ లోక మర్యాద, ఈ లోక పారంపర్యాచారములు, ఈ లోక థియాలజీ, ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, నేను ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి, నా చనిపోతానే నా శరీరము వేస్ట్, ఇప్పుడు బ్రతికున్నా కానీ నా శరీరం వేస్ట్, ఈ ప్రపంచం అంతా దౌర్భాగ్యము, నేను చచ్చిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి గ్నాస్టిక్, GNOSTIC, గ్నాస్టిక్ సువార్తలు కూడా చాలా వచ్చాయి. ఆ గ్నాస్టిక్ సువార్తలను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు అంగీకరించకుండా వాటిని పక్కన పెట్టి దిస్ వరల్డ్ ఈస్ గుడ్, ఈ ప్రపంచం మంచిది అని అన్నారు. బికాస్ గాడ్ క్రియేటెడ్ ఇస్ గుడ్. దేవుడు దీన్ని మంచిగా తయారు చేశాడు. మంచిగా తయారు చేసినటువంటి దేవుడు మనకు అప్పజెప్పినటువంటి బాధ్యతలో మనము దానిని పాపమును ఆహ్వానించడం ద్వారా, సాతానును ఆహ్వానించడం ద్వారా, విగ్రహారాధనలోనికి వెళ్ళిపోవటం ద్వారా మనము దేవునికి దూరం అయిపోయాం. అటువంటి పరిస్థితిలో ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యములు, విడిపోయినటువంటి జన సమూహాలన్నీ కూడా ఏమైపోయాయి అనంటే దేవుని యొక్క మహిమ నుంచి దూరం అయిపోయాయి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో
ప్రభు ఈ విధంగా రాయించారు. రాబో లోకముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ రాబో లోకములు గనక చేసుకున్నట్లయితే మనం మాట్లాడుతున్న రాబో లోకమును ఆయన మనకు లోపరిచాడు. నీ చేతి పనుల మీద, ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు. అంటే మనం కోల్పోయిన అధికారం మనం కోల్పోయాం కాబట్టి ఆ రాబో లోకంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటమును ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హీ బికేమ్ కింగ్ నౌ. ఆయన కిరీటము ధరించినటువంటి మహిమా ప్రభావితుడైనటువంటి మనిషిగా 100% మ్యాన్ గా ఆయన తిరిగి లేచి వచ్చాడు. కనుక ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ యేసుక్రీస్తు యొక్క రాజ్యమును డిసైప్లింగ్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశములను, భాషలను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ను చెరపట్టి ప్రభువు యొక్క శిష్యత్వంలోనికి తీసుకొని రావటం రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి పర్పస్. దీని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు కూడా మనం చూస్తాం. ఒకసారి చూస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 11 వరకు కనుక చూసినట్లయితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. So this is the very purpose of the church. The purpose of the church is నీతి ఫలములు ఫలించాలి. నీతి ఫలములను ఎలా ఫలిస్తాం? Can we do it on our own? మనం మన సొంతంగా చేయగలిగామా? No. The very purpose of the Holy Spirit is to enable us to live like that. మనలో అనుభవ జ్ఞానముతో నీతి ఫలములను ఫలించు వారముగా అవటం కోసం పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మనకుంది. పరిశుద్ధాత్మునితో సహవాసము మనకు ఉంది. కనుకనే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట దేవుని వాక్యంలో చాలా చక్కటి మాట అది దట్ ఈస్ సంథింగ్ దట్ వి ఆల్ మస్ట్ రీడ్. యోహాను సువార్త 16వ అధ్యాయం సార్ చూస్తారా? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యము చెబుతా ఉంది. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్ముడి గురించి ఆయన మనకి ఇవ్వబడ్డాడు. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. ఇట్ ఈస్ ద సిన్, రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్. ఈ మూడు కూడా సంఘం చేయవలసినటువంటి పనులు. మనకు అనుగ్రహించబడిందే ఈ పని మన ద్వారా పరిశుద్ధాత్ముడు చేయటానికి. కొంతమందికి అంటే చచ్చిపోతే నేను పరలోకం వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు ఉండే వాళ్ళకి ఇదంతా అర్థం కాదు. నేను లోకానికి తీర్పు తీర్చడం ఏంటి? పౌలు అంటాడు, మీరు దేవదూతలకే తీర్పు తీరుస్తానంటే, అవును, అది మనకు అర్థం కాలేదు. ఎందుకు అర్థమవుతుంది? మనకు అర్థం కాదు. వీఆర్ హియర్ టు కాల్ ద వరల్డ్ ఫర్ జడ్జ్మెంట్. వీఆర్ హియర్ టు కాల్ ద వరల్డ్ ఫర్ రైచియస్నెస్. వీఆర్ వరల్డ్ ఫర్ సిన్. మనం ఈ విధంగా జీవించినప్పుడు, నీతి ఫలములు ఫలించి జీవించినప్పుడు, మనము లోకమునకు వెలుగుగా జీవించినప్పుడు, మనం లోకంలో ఈ భూమికి ఉప్పుగా జీవించినప్పుడు, మన ద్వారా మనం ప్రకటించు సువార్త ద్వారా, మన జీవించు జీవన విధానము ద్వారా లోకమును ఆయన తీర్పులోనికి నడిపిస్తాడు. లోకమును ఆయన సత్యములోనికి నడిపిస్తాడు. లోకమును ఆయన నీతిలోనికి నడిపిస్తాడు. లోకము పాపము గురించి ఒప్పింపచేస్తాడు. పాపము గురించి ఒప్పింప చేయటానికి ఒక మోడల్ కావాలి. ఆ మోడల్ నథింగ్ బట్ ద ఫెలోషిప్ ఇన్ క్రైస్ట్, ద ఫెలోషిప్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఆ మోడల్, ఆ నమూనా ఏంటి అని అంటే సంఘం. The purpose of the church is to bring the world to light, to bring the world to righteousness, to call the world into accountability. మనం అది ఎలా చేస్తాం? ఏ విధంగా మనం ఆ పర్పస్ ని కలిగి ఉంటాం? మనం ఏం చేస్తాము అని అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఆ తర్వాత ఒక 60 ఏళ్ళు బాగా ఇల్లు కట్టుకుని, దానికి ఒక ఈఎంఐ వస్తుంది. ఈఎంఐ బాగా కట్టి చచ్చిపోతాం. మనం ఏమంటాం? We have called the world into accountability. Shame on us if we think like that. మనకు ఒక బాధ్యత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి మిషన్, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి ఆ పిలుపును అర్థం చేసుకున్నటువంటి ఆలోచనలు కలిగి ఉండటం, దానికి
అలా చేయటానికి ఈ లోకమంతా వేస్ట్ బ్రదర్, ఈ లోకంలో ఏముంది బ్రదర్, ఈ లోకంలో మనం చచ్చిపోతే పరలోకం పోతే చాలు బ్రదర్, అదే బ్రదర్ మనకు టాయిలెట్ మనకు ఫోకస్ అని చెప్పుకునేందుకు కూడా మనము ఆ పరలోకాన్ని మనం ఒక ఐడల్, ఒక విగ్రహంగా చేసుకుని తిరుగుతున్నామే తప్ప బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం చేసేటటువంటి పని తప్ప ఇంకొకటి కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాగ్ ఫెలోషిప్ ఇన్ చిలకలగూడ, లెట్ us be people of faith, let us be people of hope, let us be people of faith in the new creation, and let us be people of hope in the resurrected creation when God sums everything up in Jesus Christ. యేసు క్రీస్తునందు పరలోకములో ఉన్నవి మరియు భూలోకములో ఉన్న వాటిని ఆయన ఐక్యపరచినప్పుడు యు అండ్ ఐ మనము చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళటం కాదు, దానిని పరలోకమును ఇక్కడికి తీసుకొని వచ్చే వారముగా ఉంటాం. పరలోకము ఇక్కడ ఇప్పుడు బ్రతికున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్లుగా we are seated in the heavenly places already. మనము ఇప్పటికే పరలోక సంబంధమైనటువంటి ఆసనముల మీద కూర్చుని ఉన్నాం. We are enjoying the gifts and the fruits of the Holy Spirit which are available in the Holy Spirit in the heavenly realms. అంటే పరలోక సంబంధమైనటువంటి ఆ ప్రదేశానికి సంబంధించిన లేదా దేవుని సన్నిధికి సంబంధించిన, పరలోకం అంటే ఏంటి, అదేదో అక్కడేదో ప్రదేశము అని కాకుండా పరలోకము అనేది ది రెల్మ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నివాస స్థలం, దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఏ విధంగా అయితే దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఎంత ఉందో అంతవరకే మనం చెప్పుకోగలం, కానీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోలేకపోయినప్పటికీ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ దట్ న్యూ జెరూషలేం డౌన్. ఆ యెరూషలేమును క్రిందికి తీసుకుని రాబోతున్నాడు. మనం ఇక్కడ నూతన పరచబడినటువంటి భూమిలో, ఈ భూమిలో ఉన్నటువంటి కల్మషమును మొత్తాన్ని తీసివేసినటువంటి దేవుని యొక్క ఆ ప్రణాళికలో భాగముగా we will be together, we will be glorifying God here. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసి మనం ముందుకెళ్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము. లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, మన పర్పస్ సంఘముగా ఏమై ఉంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా మన పర్పస్ టుగెదర్, లేకపోతే కలిసి ఉండటం, ఐక్యత కలిగి ఉండటం అని చూసాం. రెండవదిగా మన పర్పస్ లోకమును డిసైపుల్ చేయటం, అంటే శిష్యత్వంలోనికి నడిపించడం అని చూస్తున్నాం. 10వ అధ్యాయం 31వ వచనం కనుక చూసినట్లయితే 1 కొరింథీ 10:31లో కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కొరకు కోరుచు అన్ని విషయములోను అందరినీ సంతోష పెట్టుచున్నాను. సో అవర్ ఫోకస్ ఈస్ టు డిసైపుల్ మల్టిట్యూడ్స్, అందరినీ వీలైనంత ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వచ్చి దేవుని యొక్క రాజ్యం యొక్క శక్తిని మన జీవితాల ద్వారా మరియు సంఘం యొక్క క్రమము ద్వారా, మనకున్నటువంటి ఐక్యత ద్వారా, ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరముల ద్వారా, మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా ఈ లోకమును ప్రేమతో, సాత్వికంతో మనము ఎక్కడికి తీసుకుని రావాలి? తీర్పులోనికి తీసుకుని రావాలి. బ్రతికి ఉండగానే మనం వారిని ఎక్కడికి తీసుకుని రావాలి? రైచియస్నెస్, అంటే దేవునితో సీదా, రైచియస్ టు బి రైట్ విత్ గాడ్, దేవునితో సరిపోయే, దేవునితో స్ట్రైట్ గా ఉండే, చక్కగా ఉండే, సూటిగా ఉండే విధంగా మనం లోకమును మనం డిసైపుల్ చేయాలి. అలాగే లోకమును మనం పాపముల గురించి కన్విక్ట్ చేయగలగాలి. అండ్ దిస్ ఇస్ డన్ ఇన్ ఎవ్రీ స్ఫియర్, ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్. మన ప్రతి నడకలో మనం ఈ విధంగా చేయగలగాలి. మూడవదిగా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు చెప్పేసి నేను ముగిస్తాను. 1 పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చాలా సార్లు ఈ విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. మన పర్పస్ దేవుని సంఘం ప్రస్తావిస్తానని చెప్పారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. Number 1, the purpose of the church is to exalt and glorify God by letting people know about God, by letting the world know about God. ప్రచురము చేయటం. మనం బేసిక్ గా ఆయన యొక్క బూరలో, మనం బేసిక్ గా ఆయన రిప్రజెంటేటివ్స్, మనం బేసిక్ గా ఆయనకు అంబాసిడర్స్ అని మనం గుర్తు చేసుకోవాలి. ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. సో దిస్ ఈస్ ద పర్పస్. అండ్ ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపించేటటువంటి ఒక పదం ఏమిటంటే రాజులైన యాజకులు. రాజరికం మరియు యాజకత్వం, ఈ రెండు అంశాలు. వాట్ డస్ ఎ ప్రీస్ట్ డూ? మనం హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకునే సమయంలో మనం చాలా స్పష్టంగా దీని గురించి చదువుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ కొద్ది మాటల్లో నేను దీన్ని ముగిస్తాను. ఒక ప్రీస్ట్ ఏం చేస్తాడు, యాజకుడు ఏం చేస్తాడు? అందరినీ పోగేసి ఒక చోటుకి తీసుకుని వచ్చి దేవునికి ఆరాధనలు, స్తుతులు సమర్పించడం లేదా బలులు సమర్పించడం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ద డ్యూటీ ఆఫ్ ఏ ఆర్ వొకేషన్. డ్యూటీ అనటం కంటే కూడా వొకేషన్ ఆఫ్ ఏ ప్రీస్ట్, ఒక యాజకునికి ఉండేటటువంటి వొకేషన్ అది, లేదా పని అది. అలాగే రాజుకు ఉండేటటువంటి పని ఏమిటి? రాజు అందరికీ కూడా సమమైనటువంటి విధముగా పాలనను మరియు ఉన్నటువంటి వనరులను సమృద్ధిగా అందరికీ అందేలా చేయటం మరియు సుభిక్షముగా పరిపాలించగలగటం, ఈ రెండిటిని కూడా ప్రభు మన మీద ఉంచాడు. అదే మాట మనము ఏదెను తోటలో 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఆదాముకి ఇచ్చినటువంటి బాధ్యతగా మనం చూస్తాం. బేసికలీ గాడ్ వాంటెడ్ ఆదమ్ టు వర్క్ అండ్ టు ప్రొటెక్ట్, లేకపోతే సాగు చేయటము మరియు సంరక్షించటము అనేటటువంటి 2 పదాలను ఇచ్చాడు. సాగు చేయటాన్ని ఆరాధనగా అదే పదము అవద అన్నటువంటి పదం చాలా సార్లు మనం దీని గురించి విన్నాం. సంరక్షించటము అన్నటువంటి పదం, ఈ రెండిటినే మరి రాజులైన యాజకులుగా మనల్ని ప్రభు చూస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ప్రియమైనటువంటి దేవుని సంగమం, కాగ్ ఫెలోషిప్ ఇన్ చిలకలగూడ, అవర్ పర్పస్ ఈస్ నాట్ టు డై అండ్ గో టు హెవెన్, బట్ అవర్ పర్పస్ ఈస్ టు ఎంజాయ్ హెవెన్ రైట్ హియర్. ఇక్కడ మన ఐక్యతలో పరలోకములో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఇక్కడ అనుభవించడం, అలాగే దేవుని యొక్క మహిమను దేవునికి మహిమను కలుగజేయటం. రెండవదిగా మనం ఇక్కడ దేవుని యొక్క లోకమును దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన శరీరముగా, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అనగా నువ్వు నేను ఆయన భుజములుగా ఈ లోకమును పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యలో భాగముగా మనం ప్రజలను పాపము కొరకు, నీతి కొరకు మరియు జడ్జ్మెంట్, జడ్జ్మెంట్ అంటే తీర్పు కొరకు ప్రజలను కన్విక్ట్ చేయగలిగినటువంటి, ఒప్పింపజేయగలిగినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు we enjoy God's friendship with us, we enjoy the walk of God with us, we enjoy heavenly places right here. ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ పరలోకమును అనుభవించగలం. ఇక మూడవదిగా when we are truly image bearers, మనం దేవుని యొక్క పోలికను మరియు దేవుని యొక్క స్వరూపమును సంపూర్ణముగా కలిగిన వారై, born again అంటే ఈ నూతన సృష్టిగా చేయబడిన వారమై దేవుని యొక్క సంపూర్ణ పోలిక మరియు దేవుని యొక్క సంపూర్ణ స్వరూపములోనికి దినదిన ప్రవర్తమానముగా మార్చబడే క్రమంలో ఈ లోకంలో యాజకులు కాను, అంటే ఆరాధనలు అర్పించువారు కానీ, ఎక్కడ ఎలా మనం చూసినట్లుగా పని అన్నటువంటి ఆరాధన, మనం చూసినట్లుగా దుర్గములను చెరపట్టేటటువంటి ఆరాధన, మనం చూసినట్లుగా ప్రతి రంగంలో దేవుని యొక్క ప్రాతినిధ్యం అనే ఆరాధన, మరియు రాజ్యము అంటే ఏలికలముగా టు అడ్మినిస్టర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు అడ్మినిస్టర్ the might and glory of God in the world, ఈ ప్రపంచంలో మనం చేయగలగటం. సంఘము, ప్రియమైనటువంటి దేవుని సంఘం ఇదే చేస్తూ వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలుగా సంఘం చేస్తూ వచ్చింది ఈ పనే. ఏం చేశారు? ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్నట్లుగా స్త్రీల యొక్క విషయంలో, అలాగే చిన్నపిల్లల విషయంలో, అలాగే పురుషులలో ఉన్నటువంటి బలహీనుల విషయంలో, అలాగే చదువు విషయంలో, వైద్యం విషయంలో, దాన్ని ఏమంటారు, అలాగే కట్టడాల విషయంలో, ఆర్కిటెక్చర్ విషయంలో, ఇంజనీరింగ్ విషయంలో, వాట్ నాట్, ప్రతి ఒక్కటి కూడా మెరుగుపరచటానికి, ఈ ప్రపంచాన్ని నూతన సృష్టిగా చేయటానికి, నూతన సృష్టిగా నూతన సృష్టిగా దినదిన ప్రవర్తమానముగా దేవుని యొక్క వనరులను అందరికీ పంచటానికి అవసరమైనటువంటి సాంకేతికతను ప్రతి విషయంలోనూ కూడా క్రైస్తవ సంఘము ముందుండి నడిపించడం, నాయకత్వమును ఇవ్వటం. అండ్ దాట్ ఈస్ వాట్ God expects out of us. అదే సంఘం యొక్క పర్పస్. ఆ సంఘం యొక్క పర్పస్ ను మనం కేవలము ఆధ్యాత్మికము అన్నటువంటి ఒక చట్రంలో
చెప్పేసి నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపో, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపో అనేటటువంటి సువార్తలు ఏవైతే ఉన్నాయో, ఆ చచ్చిపోతే పరలోకం ఎలాగూ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం యేసు క్రీస్తుతో సహవాసం కలిగి ఉండటం, ఆ యేసు క్రీస్తు స్వరమును వినటం, యేసు క్రీస్తుతో నడవగలగటం, యేసు క్రీస్తు స్పర్శ, యేసు క్రీస్తు ఇచ్చే దర్శనములు చూడగలగటం, యేసు క్రీస్తు చేసేటటువంటి నూతన సృష్టిలో భాగముగా దయ్యములను వెళ్ళగొట్టడం, యేసు క్రీస్తు చేసేటటువంటి నూతన సృష్టిలో భాగముగా ఆ రోగములను మనం స్వస్థపరచగలగటం, యేసు క్రీస్తు చేసేటటువంటి నూతన ఆర్డర్, కొత్త ప్రపంచపు క్రమము, న్యూ వరల్డ్ ఆర్డర్ అని పిలుస్తాం కదా. మనం బయటికి వెళ్ళి కరోనాతో అందరూ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుని ఉంటే మనం బయటికి వెళ్ళి ప్రజలకు భోజనం పెట్టగలగటం. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. హౌ స్ట్రాంగ్, హౌ డీప్ అండ్ ఇంటెన్స్ ఈస్ ది హెవెన్ దట్ వి ఎంజాయ్. దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ ప్రదేశంలో, దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ సన్నిధిని, హెవెన్లీ రెల్మ్స్ ను ఆయన యునైట్ చేశాడు. రైట్ నౌ హెవెన్లీ అండ్ ది ఎర్త్లీ రెల్మ్స్. మనం ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెండు లోకము, రాబో లోకమును మరియు మనం బ్రతికున్నటువంటి లోకమును ఒక రెండింటిని కలిపి పట్టుకోగలిగినటువంటి నూతన సృష్టిగా మనం ఎదుగుతున్నాం. ఈ విషయాన్ని సంఘముగా మనం గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాలి. మరొకసారి లెట్ మీ రీఇటరేట్ వన్స్ అగైన్, లెట్ అవర్ విమెన్ బి ఇన్ ద ఫ్రంట్. మన స్త్రీలు ముందుండాలి. మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన పిల్లలు, స్త్రీలు ముందుండాలి. ఈ లోకంలో స్త్రీకి ఈ రోజుకు కూడా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. బట్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, దేర్ విల్ నాట్ బి ఎనీ ఆ వ్యత్యాసం అన్నది కనిపించదు. ఎవరైతే సో కాల్డ్ బైబిల్ భక్తులు ఎవరైతే నిలబడుకుని ఈ విధాలు మాట్లాడుతున్నారో వారికి సిగ్గు కపరిచే విధంగా ప్రభు నూతన ఆకాశము మరియు నూతన భూమి ఉండబోతోంది. లైంగికత అన్నది లేనటువంటి, లేకపోతే లైంగిక వ్యత్యాసం అన్నది లేనటువంటి అన్ని రాజులు తమ మహిమను మోసుకొని వచ్చేటటువంటి, మనం భూరాజులు మాత్రమే కాకుండా సకల ప్రజలు, అంటే మనం ఏ లోకాలనైతే మనం, లేకపోతే ఏ దేశాలనైతే మనము శిష్యత్వంలోనికి నడిపిస్తున్నామో వారి మహిమను మోసుకొని వచ్చేటటువంటి లోకము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. ఇక్కడ ఆకాశం అన్నప్పుడు హెవెన్ అన్న తర్జుమానే ఉంటుంది. ద సేమ్ హెవెన్ విచ్ వాజ్ రిటన్ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నప్పుడు హెవెన్ అండ్ ఎర్త్ అన్నటువంటి మాట ఏదైతే ఉందో, బేసికలీ ది ఎక్స్పాన్స్ వేర్ గాడ్ డ్వెల్స్, ది ఎక్స్పాన్స్ విచ్ ఈస్ అబౌవ్ ఆర్ విచ్ ఈస్ బియాండ్ అవర్ రెల్మ్. మనము బ్రతికేటటువంటి మన రెల్మ్ కంటే బియాండ్ గా ఉన్నటువంటిది. ఆ చోటును మనము అది దిగి రాబోవటం మనం చూస్తాం. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని దగ్గర నుండి దిగి వచ్చుట చూచితిని. మనమేమో నేను ఎక్కిపోతానంటున్నాం, అదేమో దిగి వస్తానంటున్నాం. దేవుని యొక్క ప్రణాళిక నువ్వు ఎక్కిపోవటం కాదు. we will die and we will go and take rest in paradise. మనం పరదైస్ లో మనము కొద్ది సమయం పాటు మనం రెస్ట్ తీసుకుంటాం. that heavenly place is available as part of package for everybody, but that is not the goal. అది మన గోల్ కాదు. the goal is new Jerusalem. ఆ నూతన యెరూషలేము కిందికి వచ్చినప్పుడు ఆ నూతన యెరూషలేములో మనము పాలకులముగా, ఏలికలముగా, దేవుని యొక్క ప్రతినిధులముగా వివాహ మహోత్సవములో మనము గొర్రెపిల్ల యొక్క ఆ వివాహ మహోత్సవములో భాగముగా మనం ఉంటాం. ప్రతి భాష ఉంటుంది, ప్రతి నాలుక ప్రభువును ఒప్పుకుంటుంది. అటువంటి చోట, అటువంటి ది చర్చ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, కాగ్ అన్నటువంటి ఆలోచనను మనము లెట్ us envision that and may the Lord bless us in this anniversary. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దేవుని యొక్క రాజ్యమును ప్రకటించు వారముగా, దేవుని రాజ్య విలువలను ప్రకటించు వారముగా, దేవుని రాజ్యములో ఉండవలసినటువంటి ప్రతి విలువలు మన సంఘాలలో ఉండునట్లుగా, ముఖ్యంగా స్త్రీలకు, పిల్లలకు, బలహీనులకు మనము గొంతుకులుగా ఉండేట్లుగా ఈ లోకంలో దేవుని యొక్క జ్వాలులుగా వెలుగునట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఓవర్ టు నవీన్.